ఓం శ్రీ గురుభ్యో నమ. హరికి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి మేషరాశికి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మేషరాశికి ఏ గ్రహ అనుగ్రహము ఎలాగా ఉంటుంది, ఏ గ్రహ మంచి ఫలితం వస్తున్నాయి, చెడ్డ ఫలితం ఏ గ్రహ ఇస్తున్నాయి అనే దాని గురించి తెలియపరుస్తున్నాము. మేషరాశి వారికి తృతీయములో రవిగ్రహం ఉన్నాడు. తృతీయములో రవిగ్రహము ఉండటం వలన ఆరోగ్యము, బంధువుల మిత్రులు కలయుట, ఆర్థిక ధనలాభము, సంతాన సుఖము, యత్న కార్యసిద్ధి, విశేషమైనటువంటి కార్యం విజయవంతముగా సాగటానికి అవకాశం ఉంది. రవిగ్రహం వల్ల మంచి ఫలితం పొందుతారు. జన్మములో కుజగ్రహం ఉన్నాడు. జన్మములో కుజగ్రహం ఉండటం వలన ధన నష్టము, శత్రువులు ఎక్కువగా ఉంటారు, బంధు విరోధము, అనారోగ్యం కలగటానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. బుధుడు చతుర్థమ స్థానంలో ఉన్నాడు. చతుర్థములో బుధగ్రహము ఉండటం వలన నూతన వస్త్రలాభము, ధనధాన్య అభివృద్ధి, నూతన స్త్రీ పరిచయము, స్త్రీల వల్ల లబ్ధి పొందటానికి అవకాశం ఉన్నది. అంటే లబ్ధి పొందటానికి ఎట్లంటే స్త్రీల యొక్క మాటలు వినవలేను. వింటే మంచి యోగము కలగటానికి, చేసే పనిలో, వ్యాపార వ్యవసాయ ఉద్యోగంలో ఏమి చేస్తున్నావో దాంట్లో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంది. తల్లి మాటలు కానీ, భార్య మాటలు కానీ, చెల్లి మాటలు కానీ వింటే స్త్రీల వల్ల ఆదాయం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ధనస్థానములో గురుగ్రహం ఉన్నాడు. కీర్తి, పలుకుబడి, శుభకార్యములు, గృహములో శుభకార్యములు జరుగును. విశేషమైనటువంటి ధనము సంపాదించడానికి, రాజయోగం ఎక్కువ కలగటానికి, అనుకున్న పనులు సవ్యంగా నెరవేరటానికి, ఏ పని చేపడుతున్నారో ఆ పని యందు విజయవంతము కలగటానికి అవకాశం ఉన్నది. శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. దూర బంధువుల ద్వారా అశుభవార్త వింటారు. స్త్రీల వల్ల లబ్ధి పొందుతారు. పుత్రుల వల్ల, మిత్రుల వల్ల, భార్య వల్ల ఇంట్లో గృహములో శుభకార్యం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఆదాయం కలగటానికి అవకాశం ఉంది. చేసే పనిలో మంచి వృద్ధి, డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉన్నది. శనిగ్రహము లాభస్థానంలో ఉన్నాడు. విశేషమైనటువంటి ధనము బ్రహ్మాండంగా అద్భుతంగా సంపాదిస్తారు. మంచి ధనయోగము, మీకు రాజయోగం పట్టడానికి అవకాశం ఉన్నది. కళాత్ర పుత్ర ద్వారా శుభము, యత్న కార్యలాభం. గృహం నిర్మాణం చేసుకోవటము కానీ, మేషరాశి యొక్క కలిగినటువంటి వాళ్ళ పుత్రులు ఎవరున్నా కానీ బిడ్డల ద్వారా శుభకార్యం అంటే వివాహం జరగడానికి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నం శుభం జరుగుద్ది. గృహ నిర్మాణం కూడా శుభం జరగడానికి అవకాశం ఉంది. అయితే రాహు వ్యయస్థానంలో ఉన్నాడు. ధన నష్టము, అపనిందలు, కలహాలు, తగాదులు, గొడవలు వస్తాయి. తగు జాగ్రత్త వహించవలేను. కేతుగ్రహము షష్టములో ఉన్నాడు. ఆరోగ్యము, ఆనందము, రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి యోగాన్ని కలగజేస్తాడు. వాగ్ధాటి బాగుంటుంది. ఎక్కడికి పోయినా వాళ్ళ మాట చలాయింపు బాగుంటుంది. 10 మంది ఆ ధనాకర్షణ, జనాకర్షణ కూడా కలగడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అయితే బాగలేని గ్రహాలు ఏమిటాయంటే 9 గ్రహాలలో కుజుడు బాగులేడు, రాహుగ్రహం బాగులేడు. ఈ రాహుకి, కుజుడికి పరిహారం చేసుకుంటే విశేషమైనటువంటి రాజయోగము కలగటానికి అవకాశం ఉంది. మీకు ఎటువంటి సందేహం కలిగినా కానీ నా నెంబర్ని సంప్రదించండి. నా నెంబర్ వచ్చేసి 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. నా నెంబర్ని సంప్రదించండి. మీకు చక్కటి పరిష్కారం చూపించగలను. సుఖినో భవత్.